వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎంఎస్ వర్డ్లో లెటర్ ప్యాడ్ని ఎలా డిజైన్ చేయాలో చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను మొదటిసారిగా మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ను ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ను సెలెక్ట్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందు స్టార్ట్ మెనూను క్లిక్ చేయండి. స్టార్ట్ మెనూను క్లిక్ చేసినప్పుడు కిందికి స్క్రోల్ చేసినప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోగానే కిందికి వెళ్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అని ఉంటుంది. క్లిక్ చేసుకొని మనకు విండో అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్లో పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కొంచెం జూమ్ అనేది కింద డౌన్లో స్టేటస్ బార్ పైన కార్నర్లో రైట్ కార్నర్లో మీకు జూమ్ ఆప్షన్ ఉంటుంది. సో కొంచెం మైనస్ను ప్లస్ను యూజ్ చేసుకొని పేజ్ని సెట్ చేసుకోండి. అలాగే నేను పేజ్ లేఅవుట్ అనే మెనూలోకి వెళ్తున్నాను. పైన పేజ్ లేఅవుట్ అనే మెనూలోకి వెళ్ళి సైజ్ పేపర్ సైజ్ A4 ప్రొవైడ్ చేస్తున్నాను. A4 ప్రొవైడ్ చేసిన తర్వాత పేజ్ మార్జిన్లోకి వెళ్తున్నాను. 4 సైడ్స్ మార్జిన్స్ అనేది నేరో ప్రొవైడ్ చేస్తున్నాను. 0.5 ఇంచెస్ ఆల్ సైడ్స్. అండ్ ఇక లెఫ్ట్ మార్జిన్ 0.5, రైట్ మార్జిన్ 0.5, టాప్ మార్జిన్ 0.5, అలాగే కిందికి వెళ్తే బాటమ్ మార్జిన్ 0.5, ఆల్ సైడ్స్ 0.5 మార్జిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక షేప్లో ఇన్సెట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇన్సెట్ ఆప్షన్లో మెనూలోకి వెళ్తే ఇక్కడ షేప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. షేప్స్లోకి వెళ్తే రకరకాల మనకు డిజైన్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇందులో మీకు నచ్చిన షేప్ను యూజ్ చేసుకోవచ్చు. రైట్, అండ్ ఇందులో ఇక్కడ ఫ్లో చార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫ్లో చార్ట్ అనే ఆప్షన్ షేప్ను క్లిక్ చేశాను. ఫ్లో చార్ట్ అనే షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో ఇలా ఫ్లో చార్ట్ అనే షేప్ను డ్రా చేసుకొని ఇక్కడ మీకు షేప్ స్టైల్స్ కూడా కనిపిస్తుంటాయి. సో ఇక్కడ ఈ షేప్ మనం డ్రా చేసిన ఏదైతే షేప్ ఉందో ఆ షేప్కు ఎలాంటి స్టైల్ కావాలి అని అలాంటి స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ స్టైల్ సెలెక్ట్ చేసాను. ఇక్కడ సెట్ చేస్తున్నాను కార్నర్ టు కార్నర్. సో లెఫ్ట్ టు రైట్ పర్ఫెక్ట్గా నేను సెట్ చేశాను. ఇందులో ఈ కలర్ నాకు నచ్చట్లేదు అనుకున్నప్పుడు షేప్ ఫిల్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన కలర్ ప్రొవైడ్ చేసుకోండి. ఓకే, బార్డర్ కూడా వైట్ ఫార్మేషన్ ఉంది. ఇది నచ్చట్లేదు అంటే అవుట్ లైన్లోకి వెళ్ళి మీకు నచ్చిన బార్డర్ కూడా ప్రొవైడ్ చేసుకోండి. ఓకే, సో ఇలా ప్రొవైడ్ చేసేసి అలాగే నేను ఇందులో టెక్స్ట్ టైప్ చేస్తుంటే డైరెక్ట్ యాడ్ టెక్స్ట్ వేసుకొని టైప్ చేయొచ్చు. నేను అంతకన్నా ముందు ఒకటి ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్లోకి వెళ్ళి నేను ఇక్కడ డౌన్లో వేరొక షేప్ ఉంటుంది. ఆ షేప్ను నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ షేప్ను నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ షేప్ను ఇక్కడ నేను తీసుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టు ఇక్కడ షేప్ను డ్రా చేసుకోవాలని ఛాయిస్ అనేది ఉంటుంది. ఈ షేప్ మీరు చిన్న కూడా వేసుకోవచ్చు. సో ఇలా సో మీకు నచ్చినట్టు ప్రొవైడ్ చేసుకోవడానికి ఛాయిస్ అనేది అయితే ఇలా ఉంటుంది. ఓకే, కొత్త షేప్స్ యాడ్ చేసుకోవచ్చు. రైట్, సో లేదు అంటే డైరెక్ట్ టెక్స్ట్ కూడా టైప్ చేసుకోవడం ఛాయిస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇలా సో నేను ఇక్కడైతే ఈ షేప్ మీకు అలా చూపించాను యాడ్ చేసుకోవడం. నేను ఇక్కడ షేప్ని యాడ్ చేయట్లేదు. సో డిలీట్ చేస్తున్నాను. కీబోర్డ్ మీద డిలీట్ ప్రెస్ చేయగానే ఈ షేప్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్తో ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నాను. సో హోమ్ మెనూలోకి వెళ్ళి సెంటర్ ఆప్షన్ యూజ్ చేసి సెంటర్లోకి వెళ్ళాను. అలాగే ఇక్కడ ఫాంట్ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ స్టైల్స్ ఆఫ్ ఉంటాయి. ఎన్ని అంటే అన్ని స్టైల్స్ ఉంటాయి. డౌన్లోకి వెళ్ళిన కొద్ది వస్తుంటాయి. నేను ఇక్కడ బడోని ఎంటీ బ్లాక్ అనే స్టైల్ని యూజ్ చేసుకున్నాను. ఓకే, లేదా ఎలిఫెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐదర్ ఈస్ నేను ఇప్పుడు ఈ స్టైల్లో క్లిక్ చేశాను. ఫాంట్ సైజ్ వచ్చి సైజ్ పెంచేశాను. రైట్, సైజ్ అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ చేశాను. రైట్, ఫాంట్ కలర్ వచ్చి వైట్ కలర్ బోల్డ్లో టైప్ చేస్తున్నాను. ఓకే, చూడండి శ్రీ మ్యాట్రిక్స్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేసి ఓకే, ఒక సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తా అంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇంక్రీజ్ చేసేసాను. అలాగే ఎంటర్ టైప్ చేసి కిందకి వెళ్ళాను. సైజ్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. సో డిక్రీజ్ చేసి సో అడ్రస్ టైప్ చేస్తున్నాను. అపోజిట్ వెంకంపేట్ రోడ్ సిరిసిల్ల. రైట్, ఎంటర్ కొట్టేసి రాజన్. సో నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సో ఇక్కడ పేజ్ అవుట్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఆ స్పేసింగ్ ఆప్షన్ స్పేసింగ్ 10 పాయింట్స్ ఉంది, తక్కువ చేస్తున్నాను.
ఇలా 0 పాయింట్ ప్రొవైడ్ చేశాను. అలాగే ఈ సైజ్ ఇంకెక్కువ ఉంది కాబట్టి హోమ్ మెనూలోకి వెళ్ళి ఇంకా సైజ్ తక్కువ ఇస్తున్నాను. చూడండి ఇలా రైట్. మళ్ళీ ఎంటర్ కొట్టాను. సో డౌన్‌లోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ క్లిక్ చేసి పేజ్ లేఅవుట్‌లోకి వెళ్ళి ఆఫ్టర్ 10 పాయింట్స్ అనేది 0 పాయింట్స్ ప్రొవైడ్ చేసి కిందకొస్తాను. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. కరీంనగర్, తెలంగాణ 505301. సో ప్రొవైడ్ చేశాను. సో ఇలా ప్రొవైడ్ చేసి సో డీటెయిల్స్ అనేవి ఇచ్చేసాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఇమేజ్ కావాలనుకున్నప్పుడు ఇన్సెట్‌లోకి వెళ్ళి పిక్చర్‌లోకి వెళ్ళండి. పిక్చర్‌లోకి వెళ్ళి సో ఎక్కడ మీ లొకేషన్‌లో ఎక్కడ ఉంది అనేది చూసుకోండి. ఆ లొకేషన్‌లోకి వెళ్ళి సో మీ లోగోని తీసుకోండి. ఇక్కడ నాకు లోగోస్ ఏమి లేవు కాబట్టి నేను ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్తున్నాను. ఫ్లిప్‌కార్ట్‌లోకి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షన్ వస్తుంది పక్కకు. సో గో అని క్లిక్ చేయండి. ఇలా ఇమేజెస్ వస్తుంది. నేను సిస్టమ్‌కి సంబంధించిన ఒక ఇమేజ్ కావాలి కాబట్టి సిస్టమ్ నేర్చుకున్న ఒక అమ్మాయి ఫోటో ఇమేజ్ ఉంది. ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసింది రైట్. ఈ క్లిప్ ఆర్ట్ బాక్స్ ఏదైతే ఉందో క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఈ పిక్చర్ నాకు ఇక్కడ సెట్ కావాలి కాబట్టి నేను పిక్చర్ని ఏం చేస్తున్నా సో పిక్చర్ టూల్స్ అనే ఆప్షన్లో టెక్స్ట్ డ్రాపింగ్ కావాలి ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అంట మీదకి వచ్చేస్తుంది రైట్. సో ఇప్పుడు ఈ పిక్చర్ను సో కార్నర్స్ పెట్టుకొని చిన్నగా వేసేస్తున్నాను. సో చిన్నగా వేసేసి ఇలా మూవ్ చేస్తున్నాను. ఓకే మూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్టైల్ అనేది నాకు రౌండ్గా కావాలి కాబట్టి పిక్చర్ షేప్లోకి వెళ్తున్నాను. ఇక్కడ పిక్చర్ షేప్లోకి వెళ్ళి నాకు సర్కిల్ ఫార్మాట్ రౌండ్గా కావాలి. ఓకే రౌండ్గా వచ్చేసింది కదా. సో అలాగే దాని చుట్టూ బార్డర్ కూడా నాకు కనబడాలి వైట్ కలర్. సో వైట్ కలర్లో ఇలా మెన్షన్ చేసి ఏ కలర్ అంటే ఆ కలర్లో మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా నేను పిక్చర్ను ప్రొవైడ్ చేశాను. ఓకే సో అలాగే డౌన్లోకి వెళ్తున్నాను. డౌన్లో కూడా నాకు కావాలి కాబట్టి సేమ్ ఇన్సెట్లోకి వెళ్ళండి, షేప్స్లోకి వెళ్ళండి, రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని ఇక్కడ తీసేసుకోండి బాక్స్ అనేది బాక్స్ డ్రా చేసుకోండి. ఓకే అలాగే దీనికి స్టైల్ అప్లై చేయండి, కలర్ మీకు నచ్చిన కలర్ను ప్రొవైడ్ చేసుకోండి. ఓకే బార్డర్ కూడా మీకు ఏ ఫార్మట్ కలర్ బార్డర్ బాగుంటే ఆ కలర్ ఫార్మట్ బార్డర్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే సో ఇందులో మీకు మళ్ళీ రైట్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ కొట్టండి. సో ఇన్సర్ట్లోకి వెళ్ళి టెలిఫోన్ సింబల్ కాబట్టి సింబల్లోకి వెళ్ళండి. మోర్ సింబల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు టెలిఫోన్ సింబల్స్ అనేవి కనిపిస్తుంటాయి. వెబ్డింగ్స్ అనే ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ మీకు టెలిఫోన్ సింబల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. చూడండి డౌన్లోకి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఫోన్ సింబల్స్. సో ఇలా ఫోన్ సింబల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఇక్కడ ఉన్నాయి. సో ఈ స్టైల్ కాకుండా వెబ్డింగ్స్ వింగ్డింగ్స్ అని ఉంటుంది. వింగ్డింగ్స్లోకి వెళ్ళినా కూడా టైప్స్ ఆఫ్ సింబల్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇవి ఒక టైప్ ఆఫ్ సింబల్స్ మీకు చూడండి ఇక్కడ. సో నాకు ఈ సింబల్ కావాలనుకుంటే ఈ సింబల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్సెట్ అన్నాను. సో నచ్చింది కదా. సో అలా అలాగే మీకు మేల్ సింబల్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ మేల్ సింబల్స్ కూడా ఉంటాయి. మీకు కావాల్సిన మేల్ సింబల్ ఏది కావాలో చూస్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇన్సెట్ అనండి. అట్లనే మీకు మేల్ సింబల్ కూడా రావడం జరుగుతుంది. ఓకే క్యాన్సిల్ క్లోజ్ చేసాం. సో ఇప్పుడు టెలిఫోన్ ముందుకు వెళ్ళాను. ఇక్కడ నేను కొంచెం స్పేస్ ఇచ్చి +91 ఇచ్చేసి నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే సీరియల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ట్యాబ్ కొట్టి ముందుకు తీసుకెళ్తున్నాను. ముందుకు తీసుకెళ్ళి సో ఇక్కడ కూడా నాకు కావాలి కాబట్టి సో ఇచ్చేసి సో మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇలా మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే సో ఇది మాట్లాడలేదు కిందికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ నాకు కొంచెం ఈ డౌన్ కార్నర్ దాకా రావడానికి కోసం నేను ఈ ఇండెంట్ను ముందుకు తీసుకెళ్ళాను. అలాగే ఇటు సైడ్ కూడా కొంచెం ముందుకు తీసుకెళ్తాను. ఓకే అలాగే ఇక్కడ ఇది కిందికి వెళ్ళింది కాబట్టి నేను ముందుకు తీసుకున్నాను. ముందుకు తీసుకున్నసరికి ఇక్కడ వస్తుంది కొంచెం స్పేస్ టైప్ చేయండి. స్పేస్ తీసుకున్నప్పుడు కార్నర్ సైడ్ వెళ్తుంది. ఓకే ఇక్కడ టెలిఫోన్ సింబల్ దగ్గర కూడా కొలను కావాలి కాబట్టి కొలను పెట్టుకోండి. సో ఈ విధంగా మనం వీటిని ప్రొవైడ్ చేసుకోవచ్చు. కొంచెం సైజ్ పెంచుతా అంటే సైజ్ కూడా మీకు హోమ్ మెనూలోకి వెళ్ళి పెంచుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఇలా సో ఫాంట్ స్టైల్ కూడా మార్చుతాను కూడా ఫాంట్ స్టైల్ కూడా మార్చుకోవడానికి ఛాయిస్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది. నేను ఈ స్టైల్ పెట్టాను. ఇప్పుడు స్టైల్ చేసేసరికి సైజ్ పెంచేసరికి ఈ కిందకి వచ్చింది. మళ్ళీ మెయిల్ ముందట మెయిల్ సింబల్ ముందర కర్సర్ పెట్టి బ్యాక్ స్పేస్ కొట్టండి ముందుకు వస్తుంది. సో ఇలా ఓకేనా ఈ విధంగా ఇచ్చేసి కార్నర్ దాకా రావాలి కాబట్టి స్పేస్ యూజ్ చేసుకోండి కరెక్ట్గా మీకు సెట్ అయిపోయింది. సో ఇలా ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు సో పేజ్ లేఅవుట్లోకి వెళ్ళండి. వాటర్ మార్క్ దగ్గరికి వెళ్ళండి. కస్టమ్ వాటర్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ టెక్స్ట్ వాటర్ మార్క్ అని ఉంటుంది. టెక్స్ట్ వాటర్ మార్క్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ దగ్గర బాక్స్లో అసాప్ ఉంది అసాప్ తీసేసి మీ ఆర్గనైజేషన్ ఆఫీస్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసి సో ఇక్కడ ప్రొవైడ్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు ఏ సైజులో అంటే ఆ సైజులో ఏ కలర్లో అంటే ఆ కలర్లో చూడండి ఇక్కడ రైట్ ఏ స్టైల్లో అంటే ఆ స్టైల్లో మీకు ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది. ఏ కలర్ అంటే ఆ కలర్లో కూడా ప్రొవైడ్ అవుతుంది. నేను ఇక్కడ కలర్ ప్రొవైడ్ చేసి అప్లై ఓకే కొట్టేసాను. చూడండి వచ్చిందా. ఇక్కడ నాకు సైజ్ కొంచెం జూమ్ తక్కువ చేసి చూపిస్తాను మీకు ఇలా వచ్చేసింది. సో సైజ్ కొంచెం తక్కువ కావాలంటే వాటర్ మార్క్ వెళ్ళండి కస్టమ్ వాటర్ మార్క్
ఇక్కడ ఆటో ఉందిగా, ఆటో కాకుండా మీకు కావాల్సిన సైజ్ క్లిక్ చేసి అప్లై కొట్టండి. ఇక్కడ మీకు ఏర్పడుతుంది. ఓకే, ఇచ్చేసి క్లోజ్ చేసేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బాక్స్ పైన డిజైన్ చేసిన షేప్ కిందికి రావడం లేదు. సో దాన్ని కొంచెం పైకి మూవ్ చేసుకోండి. సో ఇలా పైకి మూవ్ చేసుకున్న తర్వాత కింద బాక్స్ చివర మళ్ళీ డబల్ క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి వస్తుంది. ఇక్కడ సో రెఫరెన్స్ అని టైప్ చేయండి. రెఫరెన్స్ నెంబర్ అని ఇక్కడ ప్రొవైడ్ స్పేస్ ఇచ్చి డాట్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో డాట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో తర్వాత డేట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో డాట్స్ స్లాష్ డాట్స్. సో ప్రొవైడ్ చేశాను. ఇవి మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. హోమ్లోకి వెళ్ళి ఫాంట్ స్టైల్ చేంజ్ చేస్తున్నాను. బుక్ మన ఓల్డ్ స్టైల్లో పెట్టేశాను, బోల్డ్లో పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ ట్యాబ్ మెన్షన్ చేస్తున్నాను. ఈ లైన్స్ అనేది ఇంత అవసరం కదా డిలీట్ చేసేసి ట్యాబ్ మెన్షన్ చేస్తున్నాను. సో ట్యాబ్ చేసి కార్నర్ సైడ్ అంటే ఈ బాక్స్ కార్నర్ సైడ్ దాకా వెళ్తున్నాను. ఓకే, ఇలా ఇలా చూడండి, ఇలా డిజైన్ చేశాను కదా. సో ఇలా డిజైన్ చేసి మనం ఓకే చేసుకోవడం చాయిస్ అనేది ఉంది. చూడండి. ఓకే, సో ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్లో లెటర్ ప్యాడ్ని డిజైన్ చేసే చాయిస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీకు డిజైన్ చేసుకొని చూడండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.